గణపతి గురువు గారు, మన ఇంటికి పరబ్రహ్మ శాస్త్రి గారిని గొప్ప పండితుడు వచ్చాడు. చాలా పెద్ద మనిషి. ఆయన్ని జాగ్రత్తగా చూడండి. అలాగే గురువు గారు. మన ఇంటికి పెద్ద మనిషి వచ్చాడట్రా. అందుకేరా గురువు గారు జాగ్రత్తగా చూసుకోమన్నారు. పరమ గురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా. పెద్ద మనిషి కాడురా. మెయ్యరా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. చూసావురా, పెద్ద మనిషి అప్పుడే మూటలు కడుతున్నాడు. ఇక వెనకాల కన్నాలు తవ్వడమే తర్వాయి. అవునవును. ఏమిటి? అయ్యో ఏమిటా ఈ దారుణం? ఈ పెద్ద మనిషిని అందుకే గురువు గారు తప్పండి. గురువు గారు, ఈ పెద్ద మనిషి చూడ్డానికి చిన్నగా ఉన్న బహు పెద్ద మనిషి అండి. అప్పుడే మూటలు కడుతున్నాడు గురువు గారు. ఇక వెనకాల కన్నాలు తవ్వేస్తాడు. ఎక్కడొక్క తవ్వే ఉంటాడు. ఒరే ఒరే, ఈ తప్పు నాదిరా. ఈయన పెద్ద మనిషి కాదు, కానే కాదురా. ఈయన మర్యాదస్తుడు. ఓహో, అలా చెప్పండి. మరి పెద్ద మనిషి అంటారే? పెద్ద మనిషి అంటే దొంగే. వాడు మూటలు కడతాడు, వెనకాల కన్నాలు తవ్వుతారు. పరబ్రహ్మ శాస్త్రి గారు మర్యాదస్తుడురా. వారికి మీరు సేవ చేయాలి. అలాగే చేస్తామండి. మా గురువు గారు చెప్పారు ఉండండి.